దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక దినాన్ని మనము ఎంతగానో సంతోషంగా మనం పొందుకుంటున్నాం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరే, దేవుడు మరొక మంచి వాక్యము మనకు ఉదయకాలమున అందిస్తున్నాడు. ఆయన మనకు ఇచ్చుచున్నాడు. 38వ కీర్తనలో 21వ వచనంలో ఒక మాట మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా, నన్ను విడవకము, నా దేవా, నాకు దూరముగా నుండకము. రక్షణకర్త అయిన నా ప్రభువా, నాకు నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా, నన్ను విడువకము, నా దేవా, నాకు దూరముగా నుండకము. నన్ను విడువకము, నాకు దూరముగా నుండకము. యెహోవా దేవునితో భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. అయితే ఈ కీర్తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పశ్చాత్తాపం పొందిన హృదయం నుంచి వెలువడే ఇలాంటి ప్రార్థనలు దేవుని చెవికి ఇంపైన సంగీతంలాగా ఉంటాయంట. ఈ కీర్తన పశ్చాత్తాప కీర్తనలో ఇదొకటి. 6వ కీర్తన, 31వ కీర్తన, 32వ కీర్తన, 51వ కీర్తన, ఇవన్నీ కూడా పశ్చాత్తాప కీర్తనలు. అంటే ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే, దావీదు జీవితంలో వృద్ధాప్యంలో బహుశా రాశాడు. అందుకే ఈ కీర్తన తాను బ్రతుకు దినములన్నిటిలో చాలా విజయాలు తన జీవితంలో పొందుకున్నాడు. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి, కాసంత బలహీనుడయ్యేసరికి తన సొంత కుమారుడే అబ్షాలోము దావీదు మీద తిరుగుబడ్డాడు. ఆయనే రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. తన యొక్క రాజ్యాన్ని స్వాధీనపరుచుకునే అంత స్థితికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదు దేశాన్ని విడిచిపెట్టి మరలా యవ్వన కాలంలో సౌలు రాజు ఉన్నప్పుడు ఏ విధంగా అరణ్యంలో తిరుగుతున్నాడో అదే విధముగా అబ్షాలోము పెద్దవాడైన తర్వాత అలాగే అతను దేశమును విడిచిపెట్టి దూరముగా కొన్ని దినాలు ఆయన గడిపాడు. ఆ టైంలో బహుశా రాసి ఉండొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మన కుటుంబాల్లో కూడా పెద్దవారిని, ముసలివారిని వృద్ధాప్య వయస్సు వచ్చినప్పుడు తల్లిదండ్రుల్ని మనము కేవలంగా మాట్లాడుతుంటాం. వారి మాట మనతో చెప్పినప్పుడు ఆ మాటను మనం కరెక్ట్గా వారికి జవాబు ఇవ్వకుండా, వారు చెప్పిన తర్వాత దాన్ని చేస్తే చేస్తాం, లేకపోతే లేదు, వారిని కాసంత బాధ పెడుతూ ఉంటాం. అలాగే ఈ యొక్క కీర్తనలో కూడా దావీదుని ఎంతో మంది బాధ పెట్టి ఉండొచ్చు. అందుకే దేవునికి మొరపెడుతున్నాడు, పశ్చాత్తాపముతో దేవునికి మొరపెడుతున్నాడు. ఏమనంటే, మనుషులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెడతారు, బిడ్డలు కూడా విడిచిపెడతారు. కొంతమందిని అనాథాశ్రమంలో పిల్లలు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంచుతారు. వారికి డబ్బులు ఇచ్చి అనాథాశ్రమం వారికి సహాయం చేయమని వేడుకొని తల్లిదండ్రులు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. ఈరోజు మన నెల్లూరులోనే ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? బిడ్డలు తల్లిదండ్రులని చూడట్లేదు కనుక, బిడ్డలు తల్లిదండ్రులని పట్టించుకోలేదు కనుక. కాబట్టి ఈరోజు దావీదు ఇలాంటి పరిస్థితులన్నీ చూచి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. యెహోవా, నన్ను విడువకము,
నా దేవా నాకు దూరముగా నుండకము. అదేవిధంగా 71వ కీర్తనలో 9వ వచనంలో వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. దేవునికి మొరపెడుతున్నాడు. మనము యవ్వన వయస్సులో ఉన్నప్పుడు మనకి ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తాం. బాలుడిగా ఉన్నప్పుడు మనం గంతులు వేసే ఒక జింక పిల్లలాగా, లేడీలాగా మనం ఉంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు మనం ఎంతగా ప్రేమించుంటారు. వారు మనల్ని అల్లారి ముద్దుగా పెంచుంటారు. కానీ మనం వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారికి ఏం సహాయం చేస్తున్నాం? వాళ్ళని విడిచిపెట్టి దూరంగా మనం నివసిస్తాం. కాబట్టి ఈరోజు మనము కూడా కొంత ఆలోచించి వారిని మనం ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. వృద్ధాప్యం ముందు వారికి సహాయం చేయాలి. చూడండి, ఏశావు యాకోబు ఉన్నటువంటి పరిస్థితిలో, ఆయన కళ్ళు కనబడినటువంటి పరిస్థితిలో యాకోబు ఇస్సాకును మోసం చేశాడు. తల్లి ప్రోద్బలం ఉండొచ్చు, తల్లి సహాయం ఉండొచ్చు, రెబేకా సహాయం ఉండొచ్చు. ఆశీర్వాదమునకు పొందుకునేదానికి ఎంతో ప్రాకులాడే ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో జ్యేష్ఠత్వ హక్కులు కొట్టేశాడు. రెండోది, తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకునేటకు ఏశావునని చెప్పాడు యాకోబు. అలాగే వృద్ధాప్యం ముందు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దావీదు జీవితంలో కూడా వృద్ధాప్యమందు నన్ను విడువకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. అలాగే 18వ వచనంలో చూస్తే, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయనట్లు తల నెరిసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవకుము. వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవకు. బా, ఎంత గొప్ప విషయం! ఇలాగా దేవుణ్ణి వేడుకోవాలి మనం. కాబట్టి మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉన్నాం. మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, నీ హృదయంలో దేవుణ్ణి వేడుకునేదానికి, నువ్వు సృష్టికర్తని ఎరిగిన రోజు నుంచి దేవుణ్ణి నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని బిడ్డగా వేడుకోవడం ఎంతో మంచిది. కాబట్టి దావీదు వేడుకున్నట్టు నేను వేడుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను, వారి జీవితంలో జరుగుతున్న కార్యములను చూడండి. వారు ఏ విధంగా నీకు మొరపెడుతున్నారు, ఏ విధంగా నిన్ను అడుగుతున్నారో, దేని కొరకు అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు సహాయం చేయమని, కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.